నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను ఆధునీకరించాలని ఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. అందుకోసం ప్రస్తుతం కొనసాగుతున్న మాన్యువల్ విధానం కంటే మరింత ప్రామాణికంగా డ్రైవింగ్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డ్రైవింగ్ పై పూర్తి అవగాహన లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందే వారిని అడ్డుకునేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే అందుబాటులోకి తీసుకురానున్న కొత్త పద్ధతిలో రహదారులపై నిత్యం ఎదురవుతున్న ఇబ్బందులను టెస్ట్ ట్రాక్ పై కృత్రిమంగా కల్పిస్తారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా పరీక్ష రాయాల్సిందే. ట్రాక్ మీద వాహనం నడిపిన తర్వాతే లైసెన్స్ పొందుతారు. అయితే ట్రాక్ మీద వాహనం నడిపేటప్పుడు కంప్యూటర్లో రికార్డ్ అవుతుంది. ఏదైనా చిన్న తప్పు చేసినా పరీక్ష ఫెయిల్ అయినట్టే. కొత్తగా ఆర్డీఏ అమలు చేయబోయే ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ లో 5 ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. ఇందులో ముందుగా హెచ్ ట్రాక్ లో ఆర్డీఏ ప్రమాణాల్లో పేర్కొన్న విధంగా వాహనాన్ని రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్ అనే ట్రాక్ లో ఒక మూల నుంచి మరో మూలకు వెహికల్ ను టర్న్ చేయాలి. అలాగే కే అనే ట్రాక్ లో బాగా మలుపులు, ఎత్తుపల్లాలు, ఎత్తైన ప్రదేశాలు, చిన్న లోయలు వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఆ ట్రాక్ లో వాహనాన్ని నడిపి చివరిగా బండిని పార్కింగ్ చేసి చూపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా కంప్యూటర్ లో రికార్డ్ అవుతుంది. ఏ చిన్న మిస్టేక్ చేసినా టెస్ట్ లో ఫెయిల్ అయినట్లు చూపిస్తుంది. ఒకవేళ పరీక్షలో ఫెయిల్ అయితే మరో నెల పాటు శిక్షణ తీసుకొని మళ్లీ రమ్మంటారు. పూర్తి కంప్యూటరీకరణ కావడంతో ఇక్కడ అధికారులు, సిబ్బంది నిర్వహణకు అవకాశం ఉండదని, బ్రోకర్లకు కూడా అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.